నీ జీవితం చిగురించాలి అంటే, నీ బ్రతుకు ఫలభరితంగా మారాలి అంటే చేయాల్సిన పని ఒకటి ఉంది. అదేంటంటే దేవుడు కలుసుకునే చోటుకు నువ్వు రావాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కలుసుకునే చోటుకి నీవు వచ్చి ఆయనను ఎదుర్కోవాలి. హల్లెలూయా. దేవుని ఎదుర్కొనే అనుభవంలో, దేవుని కలుసుకునే అనుభవంలో కనుక నీవు ఉండగలిగితే, దేవునితో నీవు ఐక్యపరచబడగలిగిన అనుభవంలో కనుక రాగలిగితే నిశ్చయముగా నీ జీవితం చిగురింపబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. నిశ్చయముగా నీ జీవితం ఫలభరితంగా మారుతుంది. చేయాల్సిన పని ఒకటి ఉంది. అదేంటో తెలుసా? దేవుని నీవు కలుసుకోగలగాలి, దేవుని నీవు ఎదుర్కోగలగాలి. అదిగో ఆ రోజు రాత్రి యాకోబు యబ్బోకు రేవులో దేవుని కలుసుకున్నాడు కదా. అందరూ నిలిపోమన్నాడు. అందరూ నిలిపోమన్నటువంటి వాడు తాను మాత్రం నిలిచి ఉన్నాడు. అతను ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ రోజు రాత్రి అంతా ప్రార్థనలో దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు. ప్రభా, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టనయ్యా అని పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతూ ఉన్నాడు. అదిగో దేవుని ఎదుర్కొన్నాడు. ఆ రోజు రాత్రి ప్రార్థనలో దేవుని ఎదుర్కొన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని కలుసుకున్నాడు ప్రార్థనలో. మనం కూడా ఈ రాత్రి కాలపు వేళ దేవుని కలుసుకోవాలి. మనం అనుదినము దేవుని కలుసుకోవాలి. ఎక్కడ అంటే ఈ ప్రార్థనలో. ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి కలుసుకోగలగాలి. మనం దేవుణ్ణి ఎదుర్కోగలగాలి.